సివిల్ డిఫెన్స్లో వాలంటీర్లుగా చేరిన వారు యుద్ధ సమయంలో, ప్రకృతి విపత్తు సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో పౌరుల రక్షణ కోసం పనిచేయాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ గుర్తించిన సివిల్ డిస్ట్రిక్ట్ పరిధిలో నివాసం ఉండేవారే ఆయా జిల్లాల్లో వాలంటీర్లుగా చేరవచ్చు. 18 నుండి 65 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు మాత్రమే చేరటానికి వీలుంటుంది. శారీరకంగా ఆరోగ్యవంతులై ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పని చేయగల సామర్థ్యం ఉండి కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. కానీ విద్యార్హత కంటే కూడా సేవ చేయాలన్న ఆసక్తి ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తారు. సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్లోనే నివాసం ఉండాలి. స్థానికంగా నివసించటం వల్ల అత్యవసర సమయంలో వేగంగా స్పందించటం వీలవుతుంది. వివిధ వృత్తుల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా చేరవచ్చు. అనగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య నిపుణులు, ఇంజనీర్లు, రిటైర్డ్ సైనికులు, కార్మికులు, వ్యాపారులు, సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్ సైనికులు, ఎన్సీసీ క్యాడెట్లకు ప్రాధాన్యం ఉంటుంది. భారత పౌరసత్వం ఉన్నవారు, నేర చరిత్ర లేనివారు అంటే పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది కనుక ఈ అర్హతలు ఉన్నవారు వాలంటీర్లుగా చేరవచ్చు.